చికెన్‌లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి కదా! మరి మీ బేబీస్‌కి ఇస్తున్నారా? ఇప్పుడు పిల్లల కోసం చికెన్ రైస్ ఎలా చేయాలో నేను చూపిస్తా. ముందుగా కుక్కర్‌లో పావు టీ స్పూన్ వరకి నెయ్యి వేసుకొని, పావు టీ స్పూన్ వరకి జీలకర్ర వేసి ఫ్రై చేయండి. అలానే ఒక చిటికెడు మెంతులు వేసుకోండి. చాలా బావుంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కరివేపాకులో. ఒక టీ స్పూన్ వరకి ఆనియన్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకి ఫ్రై చేయండి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకుందాం. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకి చికెన్ తీసుకున్నా. మా పాప ఒక 1 ఇయర్ ఉంటుంది. తనకి సరిపోతుంది ఇది. ఇప్పుడు 1 నిమిషం పాటు చికెన్ని ఆనియన్‌లో ఫ్రై చేసుకొని, ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇంకా పెసరపప్పుని యాడ్ చేసుకుందాం. బియ్యం నానబెట్టుకున్న వాటర్‌నే వేసుకొని ఇందులో ఒక చిటికెడు పసుపు వేసి ఒక 6 నుండి 7 వరకి మిరియాలు వేస్తున్నా నేను. ఎన్ని న్యూట్రియంట్స్ ఉన్నా, విటమిన్స్ ఇంకా ఐరన్ ఏది ఉన్నా సరే మనమైనా పిల్లలకైనా మితంగానే పెట్టాలి. అధికంగా మాత్రం పెట్టకూడదు. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. మీ పిల్లల ఏజ్‌ని బట్టి, వాళ్ళు ఎలా తినగలరు బట్టి మెదుపుకోండి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి అంతే. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్‌లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి కదా! మరి మీ బేబీస్‌కి ఇస్తున్నారా? ఇప్పుడు పిల్లల కోసం చికెన్ రైస్ ఎలా చేయాలో నేను చూపిస్తా. ముందుగా కుక్కర్‌లో పావు టీ స్పూన్ వరకి నెయ్యి వేసుకొని, పావు టీ స్పూన్ వరకి జీలకర్ర వేసి ఫ్రై చేయండి. అలానే ఒక చిటికెడు మెంతులు వేసుకోండి. చాలా బావుంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కరివేపాకులో. ఒక టీ స్పూన్ వరకి ఆనియన్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకి ఫ్రై చేయండి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకుందాం. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకి చికెన్ తీసుకున్నా. మా పాప ఒక 1 ఇయర్ ఉంటుంది. తనకి సరిపోతుంది ఇది. ఇప్పుడు 1 నిమిషం పాటు చికెన్ని ఆనియన్‌లో ఫ్రై చేసుకొని, ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇంకా పెసరపప్పుని యాడ్ చేసుకుందాం. బియ్యం నానబెట్టుకున్న వాటర్‌నే వేసుకొని ఇందులో ఒక చిటికెడు పసుపు వేసి ఒక 6 నుండి 7 వరకి మిరియాలు వేస్తున్నా నేను. ఎన్ని న్యూట్రియంట్స్ ఉన్నా, విటమిన్స్ ఇంకా ఐరన్ ఏది ఉన్నా సరే మనమైనా పిల్లలకైనా మితంగానే పెట్టాలి. అధికంగా మాత్రం పెట్టకూడదు. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. మీ పిల్లల ఏజ్‌ని బట్టి, వాళ్ళు ఎలా తినగలరు బట్టి మెదుపుకోండి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి అంతే. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.